నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ధనియాకుల పద్మ తులసి. ఈరోజు వీడియో ఏంటంటే మనం రోజ్ వాటర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మార్కెట్లో రోజ్ వాటర్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ముందుగా గులాబీ పూలు కొన్ని తీసుకుని వాటి రెక్కలన్నీ విడదీసి పక్కన పెట్టుకోవాలి. నాటు గులాబీ పూలు అయితే రోజ్ వాటర్ చాలా బాగుంటుంది. ఒక వెడల్పాటి మందమైన గిన్నె ఒకటి తీసుకుని దాని లోపల ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఒక గిన్నె పెట్టాలన్నమాట. అలా పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకి ఈ వాటర్ అనేది రోజ్ వాటర్ అనేది బాగా వస్తుంది. చుట్టూతో ఆ గిన్నె చుట్టూ మనం గులాబీ పూలు వేయాలన్నమాట. వేస్తే ఆ గిన్నెలో పడిన గులాబీ పూలు తీసి మళ్ళీ తర్వాత తీయచ్చు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మన ఈ రోజ్ వాటర్ స్కిన్కి చాలా మంచిది. అది స్కిన్ గ్లోగా కూడా అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బెటర్ కదా. బయట కొన్నటిలో అది రేట్ ఎక్కువగా ఉంటుంది, కెమికల్స్ అవి ఉంటాయి. అలా లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. గులాబీ పూలు దొరికినప్పుడు, అదే నాటు గులాబీ పూలు అయితే మనకి ఈ రోజ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. దీన్ని స్కిన్కి గ్లోగా కూడా బాగా పనిచేస్తుంది. అప్పుడు మనం దీంట్లో ఈ గులాబీ పూల మీద ఒక గ్లాసున్నర వాటర్ వేసేసి, ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. గ్లాసున్నర వాటర్ వేసేసి దీని మీద మూత మనకి ఇంపార్టెంట్ అనమాట. అంటే స్టీల్ది కానీ గ్లాసుది కానీ పెట్టుకోవాలి. కొద్దిగా లోతుగా ఉన్న చూసి పెట్టుకోవాలి. అది ఆవిరి బయటికి పోకుండా హోల్కి మనం పిండితోటి మూసేసి పైన మూత మీద కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేది, లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20-25 నిమిషాల సేపు దాన్ని అలా ఉండనివ్వాలి. అలా ఉంటేనే మనకి ఆ రోజ్ వాటర్ అనేది బాగా వస్తుంది. ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగి ఆ స్టీమ్ అంతా లోపల గిన్నెలో పడుతుంది అనమాట. పైన మూత మీద నీళ్లు కొద్దిగా ఉంటాయి. ఇంకా అప్పుడు మనం దాన్ని తీసేసి లోపల గిన్నెలో ప్యూర్ రోజ్ వాటర్ పడతాయి అనమాట. అది బాగా మంచి స్మెల్ వస్తుంది. ఆ కింది వాటర్ కూడా మనం వడేసేస్తే అది కలర్ రెడ్ కలర్లో వస్తుంది అనమాట రోజ్ వాటర్. ఈ 2 రోజ్ వాటర్లు మనకి చాలా యూజ్ అవుతాయి. ఒకటి రెడ్ కలరు, ఒకటి వైట్ కలరు. ఆ రెడ్ కలర్ రోజ్ వాటర్ ఏమో బయట పెట్టుకుంటే మనం ఒక 10 రోజులు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 10 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదు. అదే కలర్ లేనిది వైట్ది అయితే అది 6 నెలలు ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న. మన ఈ 2 రోజ్ వాటర్లు చక్కగా మనకి ఫేషియల్లో కానీ ఫేస్ ప్యాక్లో కానీ స్కిన్ టోనర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అందుకని మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చాలా ఈజీ మెథడ్ కూడా ఇది. అందరూ ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెడ్ కలర్ రోజ్ వాటర్ తోటి మనం ఫేస్ ప్యాక్కి వాడుకోవచ్చు, ఫేషియల్స్లో వాడుకోవచ్చు. అలాగే రోజు శనగపిండి, తేనె ఇది కలిపేసుకొని మనం రోజు ఫేస్కి అప్లై చేసేస్తే అది స్కిన్ గ్లోగా కూడా ఉంటుంది. అదే ఈ వాటర్ వైట్దేమో మనం టోనర్గా యూజ్ చేయొచ్చు అనమాట. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎండలో నుంచి ఫేస్ వాష్ చేసేసుకొని మనం దీన్ని అప్లై చేసుకుని డ్రై అయిన తర్వాత చూసుకుంటే స్కిన్ బాగా ఫ్రెష్గా గ్లోగా ఉంటుందన్నమాట. ఈ 2 రకాలు అలా యూజ్ చేయొచ్చు అనమాట. రెడ్ది అయితే 10 రోజులు ఉంటుంది, వైట్ది అయితే 6 నెలలు నిల్వ ఉంటుందన్నమాట. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి కెమికల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.